హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టొమాటో రైస్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి తమిళనాడు సైడ్ వచ్చేసి తక్కాలి సాదం అంటారు. ఇది లంచ్ బాక్స్కి మంచిగా ఉంటుంది. ఒక టైంకి ఒకసారికి అయితేనా వేడివేడిగా చాలా బాగుంటుంది టేస్ట్. 4 టొమాటోస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి జీలకర్ర, సొంపు, ఒక బిర్యానీ ఆకు, లవంగము, ఒక ఇలాచి, చెక్క తీసుకున్నాను. మరీ ఎక్కువ వేయలేదు, ఎందుకంటే స్పైసీ ఎక్కువ ఉండదు, మంచిగా ఉండదు వేస్తేనా. రైస్ వచ్చేసి బాస్మతి రైస్తో చేసుకుంటున్నాను. 1 గ్లాసు రైస్ తీసుకున్నాను. ఒకసారికే కాబట్టి మాకు సరిపోతుంది. 1 గ్లాస్ తీసుకున్నాను రైసు. ఇవి పాత బియ్యం అని చెప్పినారు, కానీ ఇవి కొత్త రైస్, కానీ అన్నం మెత్తగా అయిపోతుంది. అందుకనేసి నేను ఎసురు కానీ కొద్దిగా తక్కువే వేసుకుంటున్నాను. ఎక్కువసేపు నానబెట్టుకోవడం లేదు, నానబెట్టుకుంటా అంటే అన్నం మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాను, తొందరతో అయిపోతుంది అనేసి. వంట చేసేసి బయటికి షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట. ఈరోజు అక్షయ తృతీయ అనేసి ఇయర్ రింగ్స్ తీసుకుందామనేసి బయటికి వెళ్ళాలని ప్లానింగ్లో ఉన్నాము. మా ఆయన డ్యూటీకి వెళ్ళినారు. ఆయన వచ్చేలోపు వంట కానీ నైట్కి ప్రిపేర్ చేసి వెళ్దాము అనేసి వంట ప్రిపేర్ చేసేస్తున్నాను. మళ్ళీ వచ్చేలోపు లేట్ అవుతుంది కదా అనేసి. అక్షయ తృతీయకి ప్రతిసారి ఏదో ఒకటి తీసుకుంటానే ఉంటాను. అందుకనేసి అదొక సెంటిమెంట్తో ఇయర్ రింగ్స్ తీద్దాము అనేసి ఉన్నాము. మా బడ్జెట్లో ఒక 15,000 నుంచి 20,000 లోపు ఏదో ఒకటి తక్కువలో తీసుకుందాం అనేసి ఉన్నాము. కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలా, చాలా బాగుంటుంది టొమాటో రైసు. ఇది బ్యాచిలర్స్ కానీ ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఒక 10 మినిట్స్లోనే అయిపోతుంది. ఆయిల్ వేడవనిద్దాం. ఆనియన్స్ వచ్చేసి ఇవి చిన్న ఆనియన్స్ అన్నమాట. ఇక్కడ తమిళనాడులోనే దొరుకుతాయి, ఇవి ఆంధ్ర సైడ్ ఉండవు. మా సైడ్ అయితే కడప సైడ్ అస్సలు ఉండవు. ఇవి చాలా బాగుంటాయి టమాటా రైస్కి టేస్ట్. టమాటా రైసే కాదు కానీ ఇవి నాన్ వెజ్కి చాలా బాగుంటాయి టేస్ట్. ఇవి 1.5 కప్పు దాకా కట్ చేసుకున్నాను. ఈ రైస్కి వేసుకుంటేనే మంచిగా ఉంటుంది టేస్ట్. ఒక పెద్ద పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, 2 చిలుకల. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. నెయ్యి లేదు, నెయ్యి వేసుకునింటే ఇంకా మంచిగా టేస్ట్ ఉండేది. ఆయిల్ హీట్ అయింది. హీట్ అయిన తర్వాత అవన్నీ వేసుకున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ అన్నీ వేసుకునేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్టు. ఈజీగా కర్రీ ఏం లేకున్నా కానీ ఇక్కడైతే నా కర్రీ లేకుండానే తింటారు ఇక్కడ తమిళ వాళ్ళు. పెరుగు చట్నీతో తిన్నా కానీ చాలా బాగుంటుంది టేస్ట్. కూరగాయలు ఏం లేకున్నప్పుడు ఇట్లా టొమాటో ఉంటుంది కాబట్టి టొమాటో ఆనియన్స్, దీనికి ఏం లేదు మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేయకూడదు. ఈజీగా అయిపోతుంది, ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు లంచ్ బాక్స్కి. టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాం. బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగినాయి. నేను కరివేపాకు యాడ్ చేసుకున్నాను అన్నమాట. ఆ బిట్ కట్ అయింది. టొమాటోస్ వచ్చేసి 4 కట్ చేసుకున్నాను. ఇంకా మనం ఉండి ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు టొమాటోస్ 60 రూపీస్ అనేసి తక్కువగా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు టొమాటోస్ వేసుకుంటున్నా. వేసి కలుపుకుందాం. ఈ టొమాటోస్ బాగా మగ్గనిద్దాము. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. బాగా మంచిగా మెత్తగా గ్రేవీ లాగా వచ్చేలాగా మగ్గనిద్దాం.
ఈలోపు బియ్యాన్ని కడిగి వాటర్ వేసి నానబెట్టేద్దాము. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో. టమాటోస్ మ్యాక్సిమం వేగిపోయినాయి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాను, ఎందుకంటే కలరింగ్ కోసము. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను 1 స్పూను. అలాగే కొద్దిగా కారపొడి వేసుకుంటున్నాను టేస్ట్కి. అంతే, అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా ఏం యాడ్ చేయలేదు, సింపుల్ అన్నమాట. వేసి కలుపుకుందాం. చూడండి ఎంత మంచిగా గ్రేవీ లాగా అయిపోయినాయి టమాటాస్. మంచిగా వేగి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకుంటేనే రైస్ మంచిగా ఉంటుంది టేస్ట్. బాగా వేగిపోయినాయి. ఇప్పుడు నేను ఎసురు వేసుకుంటున్నాను. వాటరు 1 గ్లాస్ రైస్ కాబట్టి 1.25 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే అవి కొత్త బియ్యం కాబట్టి బాస్మతి రైస్ మెత్తగా అయిపోతుంది అన్నము. అందుకనేసి 1.25 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అంతే. ఈ వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ వాళ్ళు ఎట్లా అంటే దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటారన్నమాట. చాలా వేసుకుంటారు, మరీ రెడ్ కనిపించేట్టుగా రెడ్ది ఎర్రది ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటారు. నేనైతే యాడ్ చేయలేదు, ఎందుకు ఇంట్లోకే కదా అనేసి. పసుపు వేయడం వల్ల కొద్దిగా ఎల్లో కలర్లో ఉంది. అంతే, ఈజీగా చేసుకోవచ్చు. ఇది కొద్దిగా వాటర్ బాయిల్ అవనిద్దాం. ఈ బ్యాగ్ వచ్చేసి మా ఆయన కోసం మళ్ళీ ఇచ్చినాను అనమాట. లంచ్ బాక్స్ కనేసి. ఇవన్నీ మా ఆయన బాక్సులు. ఈరోజు బాక్స్ తీసుకెళ్ళలేదు. టిఫిన్ బాక్సు, కర్రీస్కి, పెరుగు, స్నాక్స్, స్పూను, వాటర్ బాటిల్ అన్నీ సరిపోతున్నాయి అన్నమాట. చాలా బాగుంది. ఓన్లీ 1 రోజులోనే అల్లేసినాను అన్నమాట ఆయన కోసమే అనేసి. చాలా బాగుంటుంది కలరు. ఆరెంజ్ అండ్ లైట్ గ్రీన్ అన్నమాట. చూడండి ఎంత మంచిగా ఉందో. ఎవరికైనా బ్యాగ్ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అల్లిస్తాను తక్కువ కాస్ట్కే. ఆన్లైన్లో చూడండి, ఆన్లైన్లో ఉండేదానికి ఇంకా ఒక 100 తక్కువకే అల్లిస్తాను. అయినా మనం ఆన్లైన్లో లాగా లేకుండా మనం మంచిగా చాలా టైట్గా వేసాను నేను ఇంటి అవసరానికి అనేసి. మనం ఇంట్లో యూజ్కి కాబట్టి, వాళ్ళు షాప్లో సేల్ చేసే కాబట్టి వాళ్ళు లూజ్గా అల్లుతారు. అవి ఎక్కువ రోజులు రావన్నమాట. ఎవరికైనా కావాలంటే చెప్పండి. హ్యాండ్స్ కానీ నేనే వేసుకుంటున్నాను, నేనే నేర్చుకున్నాను ఇప్పుడు. చాలా బాగుంటుంది డైరెక్ట్ ఇది కలరు. టెంపుల్స్కి వెళ్ళేకి, పిల్లలకి లంచ్ బాక్స్ తీసుకెళ్ళేకి కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. నా సబ్స్క్రైబర్స్కి నేనైతే ఆఫర్ ఇస్తున్నాను, ఖచ్చితంగా ఒక 100కి తక్కువకే అల్లిస్తాను. ఈ వైరు కాస్టు నేను అల్లిన దానికి చాలా తక్కువకి అల్లిస్తాను అన్నమాట. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి కలర్స్ ఉన్నాయన్నమాట, చాలా అల్లినాను. మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలనో చెప్పినా కానీ నేను అల్లిస్తానన్నమాట. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి. రైస్ వేసేసుకుందాం. సాల్ట్ తక్కువ ఉంటేనే ఇప్పుడే టేస్ట్ చేసుకోండి, తక్కువ ఉంటే వేసుకోండి కొద్దిగా సాల్ట్. ఇప్పుడు నేను 3 విజిల్లు వచ్చేంత వరకు మూత పెట్టేసుకుంటున్నాను. విజిల్ పెట్టేసుకున్నాను. 3 విజిల్లు వచ్చేంత వరకు తర్వాత ఆఫ్ చేసుకుందాం. ఇక అయ్యేలోపు పిల్లలకి స్నానం చేసి రెడీ చేసేయాలా, తొందరతో షాపింగ్కి వెళ్ళాలా, లేకుంటే ఈవినింగ్ డైలీ వర్షం పడుతుంది. 2 విజిల్లు వచ్చేసినాయి. ఇంకొక విజిల్ వస్తానే ఆఫ్ చేసేసుకుంటాను. విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని ఆవిరి అనేది బయటికి తీయకూడదు, విజిల్ అనేది తీసేయకూడదు. అట్లే స్టీమ్లోనే అట్లే పెట్టేయాలన్నమాట. ఎందుకంటే ఆవిరికి ఇంకా మంచిగా రైస్ అనేది మంచి కుక్ అవుతుంది.
భువన్కి రేపటి నుంచి స్కూల్ ఉంది. రేపు అంటేనా 4వ తారీఖు. హాలిడేస్ రైల్వే స్కూల్లో అయితేనా హాలిడేస్ ఇచ్చేసినారు. కానీ భువన్ని కొత్త స్కూల్ జాయిన్ చేసినాము. వేల్స్ ఇన్స్టిట్యూషన్ అనేసి కొత్తది జాయిన్ చేసినాము. వాళ్ళు వచ్చేసి సమ్మర్ క్యాంప్ అనేసి 20 days పెడుతున్నారు. అందుకనేసి హాలిడేస్ ఇవ్వడం లేదన్నమాట. మేము చెన్నైకి 7వ తారీఖు చెన్నైకి అనేసి ప్లానింగ్ వేసినాము. చెన్నై ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. గోవాకి వేసినాము. గోవా ట్రిప్ క్యాన్సిల్ అయింది. 12th వచ్చేసి 12వ తారీఖు వచ్చేసి తిరుమల దర్శనానికి టికెట్లు ఓకే అయినాయి. తిరుమలకి అయితే ఇంకా క్యాన్సిల్ చేసుకునేది లేదు కదా, దేవుడి దగ్గరికి. తిరుమలకి అయితే ఖచ్చితంగా వెళ్ళాలా. తిరుమలకి ఒక్కటికి వెళ్ళేసి వచ్చేద్దాము అనేసి ఉన్నాము. ఎందుకంటే అంత డబ్బులు ఫీజు కట్టేసి పోకుండా ఉంటే మంచిగా ఉండదు కదా. ఇవే అన్నమాట చిన్న ఆనియన్స్, చాలా బాగుంటాయి టేస్ట్. అట్లే పెడితేనే అవి చెడిపోతాయి. అందుకనేసి కొనేసి ఇక్కడ బయట వేసేస్తాము. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒలుచుకుంటాను. కానీ నైట్ టైం అయితే తీసి లోపల పెట్టేస్తాను. ఇప్పుడు టొమాటో రైస్కి ఇవన్నీ ఒలిచినాను అన్నమాట. వర్షం వచ్చేలాగుంది. అప్పుడే మబ్బుగా అయిపోయింది. టైం వచ్చి 4:30 అవుతుంది అంతే. అయినా అప్పుడే మబ్బుగా అయిపోయింది. భువన్ బాగా స్మెల్ వస్తుందా రైస్? ఓయ్ వీడు చూడు, ఫోన్ ఇవ్వలేదని చెప్పి ఏం చెప్తున్నాడు, బ్యాడ్ బాయ్. కానీ భువన్ డ్రెస్సింగ్ టేబుల్ని మా వాళ్ళు అన్ని విధాలా యూజ్ చేసేస్తున్నారు. ఇదేంది నాన్న? ఈ మూవీ థియేటర్స్ అంట. ఇవి వచ్చి సినిమాలంట. పెద్ద పెద్ద స్క్రీన్ ఉంటాయి కదా అవంట. ఇంకా చిన్నవి చైర్స్ అయ్యి ఎక్కడ పెట్టినావు? చైర్లు ఎక్కడ పెట్టినావు? ఇవన్నీ చైర్స్ అంట. ఇలా పెడతాడు. ఎలా ఇట్లనా? ఇట్లా పెడతాడంట. ఇట్లా కూర్చునేకంట ఇవి చైర్స్. భువన్ యాక్టివిటీస్ అన్నీ మంచిగా చేస్తూ ఉంటాడు. ఖాళీగానే ఉండడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, నిద్రపోడు. అంతే ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాం. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మా ఛానల్కి ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాం. ఇంకా డైలీ ఏదో ఒక వీడియో చేయాలనేసి అయితే ఫిక్స్ అయిపోయాము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్కి మరింత సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. మా వాళ్ళిద్దరూ మామూలు వాళ్ళు కాదు. ఐస్ క్రీమ్ వాడు ఎక్కడో వెళ్తా అంటే వెళ్ళి తొడుకొని వచ్చినారు. కుల్ఫీ తీసుకున్నారు. జున్ను బాగుందా? అది ఆరెంజ్, ఇది వచ్చి స్ట్రాబెర్రీ ఫ్లేవర్. జున్ను బాగుందా? బాగాలేదా? మా వాడు స్టైల్ చూడండి ఎట్లా తింటున్నాడా. ఇద్దరు వెళ్ళి తొడుకొని వచ్చేసినారు ఐసోని ఇంటికి. నేను పిలిచినానా? నువ్వే పోయి ఐస్ కావాలని తొడుకొచ్చినావురా. ఆవిరైతే అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసుకుంటున్నా. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టొమాటో రైస్ చాలా ఈజీ అన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మంచిగా వచ్చిందన్నమాట. టేస్ట్ కానీ చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి మరింత సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.